సో అందుకోసం వెళ్తున్నా. ఇప్పుడైతే కచ్ ఎక్స్ప్రెస్ వెళ్తున్నా. నాకైతే లగేజ్ అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉంది గైస్. లగేజ్ అయితే అన్ని గణపతి టీషర్ట్సే. గణపతి టీషర్ట్లు ఆర్డర్ ఇచ్చినాం. అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అన్నా సో ఎప్పుడు వచ్చే బ్లాగ్లో అయితే వస్తుంది. చూడండి గైస్, ఇలా అన్ని టీషర్ట్లే ఉన్నాయి. ఇలా అన్ని టీషర్ట్లే ఉన్నాయి. ఇవి కూడా టీషర్ట్లే. ఇలా కొన్ని టీషర్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇలా నా నా డ్రెస్సెస్ ఉన్నాయి. డ్రెస్ అండ్ నా ప్యాంట్స్ అండ్ షర్ట్లు ఉన్నాయి. మొత్తం అయితే చూడండి, మ్యాక్సిమం అయితే 3 బ్యాగ్ల టీషర్ట్సే ఉన్నాయి. సో గైస్, ఇంకొక మ్యాటర్ చెప్పడం మర్చిపోయినా. సో ఈ వీడియోలో అయితే అజయ్ ఉన్నాడు. అజయ్ అయితే గుజరాత్లో ఉంటాడు. సో అజయ్కి లీవ్ అయితే ఇవ్వట్లేదు వాళ్ళ ఆఫీస్లో. సో అందుకోసం అజయ్తో ఏమన్నంటే, అజయ్ కూడా ఏమన్నాడంటే, సో ఇక్కడ నేను కవర్ చేసుకుంటా వీడియోలు, నువ్వు అక్కడ వెళ్ళి తెలంగాణ వెళ్ళి, సో మన గణపతి పెట్టింది కదా మన తెలుగు అక్కడ మన తెలంగాణలో మన ఊర్లో, సో ఆ గణపతి బ్లాగ్ అయితే నువ్వు కవర్ చేసుకో, నేను కవర్ చేసుకుంటా అన్నాడు. సో సరేది అజయ్, నేను వెళ్తున్నా మరి అన్న. సో ఇప్పుడు తీసే బ్లాగ్లో అయితే అజయ్ రాడు. సో ఎందుకంటే నేను మళ్ళీ గుజరాత్కి వస్తా. 1 వీక్ తర్వాత మళ్ళీ నేను గుజరాత్కి వస్తా. సో చిన్న వర్క్ కూడా ఉంది నాకు తెలంగాణలో. సో వర్క్ కంప్లీట్ చేసుకొని అట్లా వినాయక చవితి కంప్లీట్ చేసుకొని సో మళ్ళీ నేను తెలంగాణకి అయితే మళ్ళీ నేను గుజరాత్కి అయితే వస్తా. సో ఇంకొకటి ఏంటంటే గైస్, వినాయక చవితి అయిపోయే లోపల సో 1000 సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ కావాలి అనుకుంటున్నా. సో మీరైతే చేస్తారనుకుంటున్నా. సో ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నాకేంటంటే ఎందుకు అట్లా అడుగుతుందంటే గైస్, సో చాలామంది అయితే వీడియో చూస్తున్నారు బట్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో అందుకని కొంచెం బాధ అనిపిస్తుంది. మీ సపోర్ట్ అయితే మస్తు చాలా ఉంది గైస్. సపోర్ట్ అయితే చాలా బాగా ఇస్తున్నారు. సో అట్లా అదే సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నా గైస్. సో వీడియో అయితే చూస్తూ ఉంటారు మీరు. సో ట్రైన్ వచ్చినాక ట్రైన్లో తీస్తా గైస్ బ్లాగ్. చల్ బాయ్ మా, బాయ్. పైన వండుకున్నా గైస్. సో నవ్సార్లో ఇంతకుముందు మా ఊర్లో వండుకున్నా, నవ్సార్ సిటీలో. అండ్ ఇప్పుడు బోరివెల్లి వచ్చింది. నెక్స్ట్ స్టేషనే బాంద్రా. సో గైస్, నేనైతే బాంద్రా టెర్మినల్స్కి అయితే వచ్చిన. సో నేను ఎక్కిన ట్రైన్ ఇదే గైస్, కచ్ ఎక్స్ప్రెస్. సో గైస్, మన లగేజ్ అయితే తీసుకెళ్తున్నాడు అతను. సో ఆ లగేజ్ చాలా వెయిట్ ఉంది కదా. సో
ఆయనకి 100 రూపీస్ ఇచ్చిన, 100 రూపీస్ ఇస్తే తీసుకెళ్తా అన్నాడు. సో ఆయనకే ఇచ్చిన. స్టేషన్ బయటికి రాగానే ఇక్కడ ట్యాక్సీలు ఉంటాయి, ఎన్ని ట్యాక్సీలు ఉంటాయి, ఆటోస్ కానీ ట్యాక్సీస్ ఉంటాయి. వీళ్ళేందో నా చుట్టూ తిరుగుతుంది. సో గైస్ ఇంతకుముందు లగేజ్ తీసుకెళ్ళి చూసినాం, ఆయన మాత్రం భలే గ్రేట్ గైస్, బక్కగా ఉన్నాడు. కానీ ఏ రుక్జా బాయ్. సో 300కి బుక్ చేసిన గైస్, 300 ఫిక్స్ చేసిన ట్యాక్సీ అయితే. సో 300 తక్కువ ఎవరు రావట్లేదు, అంతా 400 500 అంటారు. చూడు బక్కగా ఉన్నాడు కానీ ఎన్ని లగేజ్ మూసిండు, ఇంత బరువు ఉంది. సో గైస్ ట్యాక్సీలో అయితే కూర్చున్నా. సో వెళ్తున్నా ఇప్పుడు దాదర్కి వెళ్తున్నా గైస్. ఇక్కడ పోలీస్ వాళ్ళు ట్యాక్సీ వాళ్ళని పట్టుకుంటున్నారు. క్యా బోల్తే ముంబై కా పబ్లిక్. ఇక్కడ బ్లాగింగ్ అంటే చాలా మందికి కెమెరా పట్టుడుతోనే అర్థమైంది, బ్లాగింగ్ అని అందరూ నేను నన్ను తీసుకో అంటున్నారు. అట్లా ఉండాలి బ్లాగింగ్ మీద సోకు. సో గైస్ ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. మీకు తెలిసే ఇంకా ముంబై ట్రాఫిక్ ఎలా ఉంటుందో, ఫుల్ ట్రాఫిక్ మొత్తం. అప్పటి నుంచి చిన్నగా పోతా ఉంటుంది. ఇవన్నీ ఇట్లనే చూడండి, ట్రాఫిక్ చూపెడతాను మీకు. అక్కడైతే ఘోరంగా ఉంది. అక్కడ బస్సు కనబడుతుంది చూసినావా, ఆ బస్సు కాడైతే ఘోరంగా ఉంది. ఇప్పుడు ఈ ట్రాఫిక్ నుంచి డిబేట్లో పడాలి తొందరగా. ఇది బాంద్రా లోకల్ స్టేషన్ అంటారు గాయస్ ఇది. సో ఇక్కడి నుంచి మనకి దాదర్ కూడా ట్రైన్లు ఉంటాయి, కానీ సో చాలా రష్ ఉంటుంది. ఆ రష్లో మనం వెళ్ళలేము. సో అందుకనే నేను ట్యాక్సీ బుక్ చేసుకున్నా. మామూలుగా లేదు ట్రాఫిక్ అయితే, మొత్తం ట్రాఫిక్. గైస్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్న వచ్చిన ఏరియా మొత్తం సౌత్ వాళ్ళే ఉన్నారు గైస్. మొత్తం సౌత్ అంటే తెలుగు, తమిళ్ మొత్తం వాళ్ళే కనబడుతున్నారు. పోస్టర్లో కూడా మన తెలుగు వాళ్ళ ఫొటోస్, అంటే మన తెలుగు వాళ్ళ ఫోటో బ్యానర్లు మన తెలుగులో బ్యానర్ వేసారు. సో ఈ డ్రైవర్ని అడిగిన, ఈయన డ్రైవర్ కూడా కేరళ. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా మన తెలుగు, ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు అతను. సో ఏరియా కొంచెం బోలా భాయ్, ధారావి ఏరియా పేరు వచ్చేసి ధారావి.
ఎక్కడది అని. ఏది మా సీట్ నెంబర్? నేను లోనావాలా వీడియో చూసి లోనావాలా లొకేషన్ చూసి కదా గైస్, చూసిన తర్వాత నేనైతే పండుకున్నా కొంచెంసేపటికి. పండుకొని మళ్ళీ ఇంతకుముందే లేచిన. సో లేవుసుడితోనే నాకు పూణే జంక్షన్ వచ్చిందన్నారు. సో దిగిన. సో నేను అనుకున్నా వీడు ఉంటుందా ఉండదా అని, అంటే ఇట్లా రష్ ఉంటే వీడియో తీస్తామని. సో ఫుల్ రష్ ఉంది గైస్. రష్ అంటే సీట్లు లేవు కూర్చున్న వాళ్ళకి. స్టేషన్ కొంచెం ఇక్కడ ఫ్రీగానే ఉండొచ్చు. చూడండి కింద కూర్చున్నారు అందరూ. సీట్లు అనేది ఫ్రీగా లేవు, అందరు కూర్చున్నారు. ఇక్కడ కొంచెం 5 minutes దాకా అవుతుంది గైస్, కొంచెం 5 minutes దాకా ఉంటుంది. అన్ని స్టేషన్లో 2 minutes ఆగింది, ఇక్కడ కొంచెం ఎక్కువసేపు ఆగింది. రేపు పొద్దున 6కి ఇది ల్యాండ్ అయితేమో, 6కి దిగుదేమో అనిపిస్తుంది. సో గైస్ మన సీట్లో నలుగురం తెలుగు వాళ్ళు ఉన్నాం. సో అన్న వచ్చేసి వరంగల్, అన్న పేరు రామ్, ముంబైలో జాబ్ చేస్తాడంట. సో నేను ఫస్ట్ రాగానే అన్ననే ఉన్నాడు, సీట్ పక్కన కూర్చున్నాడు. సో నేను బ్లాగ్ తీస్తుంటే అన్న చూసి నవ్విండు. సో నేను ఎవరో మరాఠీ అంటే ఏరే వాళ్ళు అనుకున్నా. సో అన్న ఎందుకు అర్థం కాలేదేమో అనుకున్నా. సో తర్వాత నేనే అడిగిన అన్న ఎక్కడ వెళ్తారు అని హిందీలో అడిగితే వరంగల్ అనే వరకు తెలుగు అన్నట్టు తెలుగు అంటే అప్పుడు మాట అన్న తెలుగు అని. సో అన్న తెలిసిన అన్న మన ఊరే తొరూరు. సో సడన్గా అంటే నేను ఏమనుకున్నా అంటే ఎవరు లేరు బోర్ కొడుతుందేమో అనుకున్నా. బట్ ఇక్కడికి రాకూడతోనే మేము అసలేంది బోర్ అనేది లేదు, మంచిగా వెళ్తుంది ప్రయాణం. హలో గైస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 6 అవుతుంది. ఇప్పుడు కాచిపేట జంక్షన్ అయితే క్రాస్ అయింది. నాకు ఇంతకుముందు అన్నలు అయిపోయిండు. తమ్ముడు నేను దిగిపోతున్నా కాచిపేటలోని. అయ్యో నా నెక్స్ట్ స్టాప్ వరంగల్ నేను లేచి తొందరగా లేచినాను, అన్నీ ప్యాక్ చేసుకున్నా మొత్తం. సో నెక్స్ట్ స్టాప్ నాది వరంగల్. ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి వచ్చింది గైస్, కానీ 12 minutes 13 minutes ఇంత లేట్ ఉంది అంతే. 15 minutes అంత లేట్ ఉంది. బట్ ఈరోజు ఎంత బట్ ట్రైన్ అయితే కరెక్ట్ టైంకే ఉంది. ఇప్పుడు ఇంత తొందరగా రాలే. అన్న వారానికి ఒకసారి ట్రావెలింగ్ చేస్తాడు. ఇప్పుడు వెళ్ళి దిగినాక మాట్లాడదాం. లగేజ్ ఎక్కువ ఉంది కదా, సో డోర్ కాడ పెట్టుకుంటాం ముందు. ఈరోజు అన్న హెల్ప్ చేస్తాడు మనకి, మన లగేజ్కి కొంచెం చేయవా? సో గైస్ ఫైనల్లీ తెలంగాణ వచ్చినా. ఇప్పుడైతే వరంగల్ స్టేషన్లో ఉన్నాం. సో వరంగల్ స్టేషన్ నుంచి వెళ్ళి మనకి లగేజ్కి హెల్ప్ చేస్తాడు బ్రో. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్ స్టాప్ నాకు అదే పని ఉంది బ్రో. అదే పని ఉందా? ఇప్పుడు మనకైతే డైరెక్ట్ వెహికల్ వస్తా కదా, వెహికల్ వస్తా కాబట్టి ఇది హెల్పింగ్ చేస్తుంటా అందరికి హెల్పింగ్ చేస్తుంటావు. వెరీ గుడ్, మంచిది. అందరికి హెల్ప్ చేస్తే వెహికల్ వస్తుంటా, హెల్ప్ చేస్తుంటా. సో ఇంకా ఇట్లా నీకు ఎలా హెల్ప్ చేయాలని చేస్తున్నా. సో మరి నీకు కన్నా నాకు కూడా ఫాలోవర్స్ ఎక్కువ ఉండాలి కదా. ఉండాలి అంతే. గైస్ ఇప్పుడైతే బస్ స్టాండ్కి వెళ్దాం, వరంగల్ బస్ స్టాండ్కి. మన బ్రో ఉన్నాడు కాబట్టి కొంచెం లగేజ్ అనేది తక్కువ వెయిట్ ఉంది, వాళ్ళు మోస్తారు కాబట్టి. చలో బస్ స్టాండ్లో కలుస్తాం. బస్ స్టాండ్ ఎక్కి సీదా ఇంటికి వెళ్తాం. ఇంకా గైస్ వరంగల్ బస్ స్టాండ్కి అయితే వచ్చిన. ఇంతకుముందు బస్ స్టాండ్ అక్కడ ఉండే గుట్ట కింద, ఇప్పుడు మార్చిర్రు. నేను 1 year తర్వాత వస్తున్నా, దివాళీకి వచ్చిన మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ సైడ్కి పెట్టిర్రు, స్టేషన్ రైల్వే స్టేషన్ పక్కనే పెట్టిర్రు. చూపిస్తా ఇంతకుముందు ఎక్కడ ఉందో. ఇంతకుముందు అక్కడ ఉంది బస్ స్టాండ్, ఆ గుట్ట ఉందా, ఆ గుట్ట కింద ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఉంది గైస్, ఇప్పుడు రైల్వే స్టేషన్ పక్కనే చూడవచ్చు బస్ స్టాండ్. బస్ అయితే ఎక్కినాం గైస్, బస్ ఎక్స్ప్రెస్ ఎక్కినాం. కానీ సీట్ వెనక ఆపిండు లాస్ట్కి. ఏం చేస్తాం బ్రో, మరి సీట్లు దొరకట్లేవు, మొత్తం ప్యాక్ అవుతాం. వెనక ఆపింది మొత్తం ఎగిరెత్తాంది. ఇంకా మొత్తం మాతో పాటు మీరు ఎగురుతారు, తప్పదు ఇక ఎగరాలి కదా. మాతో పాటు మీరు ఎగురుతారు, కానీ ఎట్లా ఎగురుతామో అట్లా కామెంట్ పెట్టాలి, కామెంట్ చేయాలి. ఓకే బ్రో, ఓకే ఓకే. మాతో పాటు మీరు ఎగిరినట్టుగా మీరు కామెంట్ చేయాలి తప్పకుండా.
మీరు ఇంట్లో ఉండి ఎగరండి, మేము బస్సులో ఎగురుతాం అంతే. లగేజ్ అయితే ముందు పెట్టిన డ్రైవర్ పక్కన. ఇప్పుడైతే ఒక 1 అవర్ పడుతుంది గైస్, 1 అవర్ కంటే ఎక్కువ పడుతుంది. 1 అవర్ 2 అవర్స్ దగ్గర 1 అవర్ పడుతుంది, 1 అవర్ పడుతుంది బస్సులో. కానీ వెనక మొత్తం షేక్ అయిపోతుంది బాడీ అంతా. ఇంకా దొరికిందే మా ఏదో దొరకడం ఎక్కువ బస్సు. అందులో దొరికింది కదా నీకు ఇష్టం. మరి ఇది మిస్ అయితే ఇంకా చాలా టైం పడుతుంది, సో అందుకని ఇది ఎక్స్ప్రెస్ లెక్క లేదు, ఆర్టీసీ లెక్క ఉంది. ఏమో ఏదో అవుతుంది, నడుతుంది నడవని. ఇప్పుడు వెళ్తే తుర్రులకి వెళ్ళి తీస్తా గైస్. సో గైస్ ఫైనల్లీ తుర్రులకి అయితే వచ్చిన, మా ఊరికి వచ్చిన. కానీ ఇక్కడ పెద్ద స్టంట్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళి గ్యాస్ టికెట్ కూడా టికెట్ మీద రాసిచ్చారు గైస్. మాకేం తెలుసు ఆ టికెట్ రాకూడదు, నాకు తెలియదు. టికెట్ మీద రాసిచ్చారు. అరే ఇదేంద్రా మర్చిపోయినా నేను అక్కడ గుజరాత్లో అదే మైండ్ సెట్ పెట్టుకున్నా. తర్వాత తెలిసింది వీళ్ళందరూ డబ్బులు ఇస్తుంటే టికెట్ ఉరినియమ్మ నాకు డబ్బులు ఇవ్వాలనుకున్నాను. టికెట్ ఇస్తే టికెట్ లేదు, పోయింది. సో అక్కడ టికెట్ ఇస్తే పేమెంట్ ఎమ్మటే ఇస్తారు, రిటర్న్ ఎమ్మటి ఇస్తారు. ఇక్కడ ఏంటంటే రాసిస్తారుగా, మేము కూడా ఇస్తున్నాం అనుకుని అట్లా ఉన్నాం. ఇంకా టికెట్ కూడా మాకు అట్టే వెళ్ళిపోయింది, పేమెంట్ కూడా పోయింది. వారు టికెట్ ఇస్తాను పేమెంట్ ఇస్తాను, టికెట్ ఇవ్వలేదు. ఈ రాసిచ్చుడు చేంజ్ పెట్టుకోవాలి అసలు ఏంది, లేకపోతే ఏంది ప్రతి వాళ్ళకి ఒకవేళ 500 కట్టుంటే ఇదే బాధ, పోయినట్టే అంతే, డబ్బులు పోయినట్టే. అవును, టికెట్ మీద రాసిస్తారు వెనక. అవును, ఇది ఏందో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే కొత్త సిస్టమ్ మీరు పెట్టాలని ఆశిస్తున్నాడు. సో మేము మీరు పెట్టాలని. నిన్న ముంబైలో 500 పోయినాయి. నేను ముంబైలో ట్యాక్సీ ఉన్నాడు సార్, నేను ట్యాక్సీ ఎక్కాను చూసిన గైస్. మీకు చెప్పడం మర్చిపోయినా. నిన్న ఏమైందంటే ట్యాక్సీ అతను ఫోన్పే చేసిన, పెండింగ్లో పడ్డది. పెండింగ్లో పడ్డాక ఫోన్పే అనేది వెళ్ళిపోయి పెండింగ్లో పడితే ఎవరికైనా ప్రాసెస్లో పడితే అతనికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, నేను ఫోన్ ఎత్తాడు. ఆ డబ్బులు బట్టి అంతే అయితే నాకింది అని ఇట్లా అంటుండు. అతను 300 బట్టి ప్లస్ నేను ఆయన నాకు 200 ఇచ్చేది ఉంది. ఆయన కూడా అది 500 ఇచ్చిన, 300 మాట్లాడినాయి కదా, 200 ఇవ్వలే, ఇంకా తర్వాత ఇస్తా అన్నాడు. మొత్తం 500 అక్కడ వెళ్ళిపోయినాయి. డుమ్మా అయిపోయింది గ్యాస్, డుమ్మా అయిపోయింది. అది రాదు, ఒకసారి పోతే కథ మళ్ళీ రాదు. అది వస్తానికి నమ్మకం లేదు. కానీ మీరు ఎప్పటికైనా ముంబై నుంచి వస్తారు కదా, ట్యాక్సీ మాత్రం సేఫ్. ఇంకోసారి అట్లా ఇవ్వకండి డబ్బులు. క్యాష్ అన్న పెట్టుకొని వెళ్ళండి, మినిమం క్యాష్ పెట్టుకొని వెళ్ళాలి. ఫోన్పే మాత్రం జీపే అంత పెద్ద ముంబైలో కూడా నెట్వర్క్ లేదు. సో ఎక్కడైనా ఎనీ టైం ఎప్పుడైనా సేఫ్గా ఉండాలి అంతే. వాళ్ళు పడ్డాక వాళ్ళు రిటర్న్ ఎందుకు ఇస్తారు? నువ్వెవర్రా బాబు నన్ను మనని పట్టుకుని అంటారు, అంతే కదా. సో ఫోన్ చేసిన డబ్బులన్నా నీకు డబ్బులు పడ్డాయి పంపండి అంటే పంపుతున్నాడు. చూస్తా అన్నాడు, చూసినాక నేను వీనికి పంపాలి, వాణి చేయాలి అని పెద్ద పెద్ద స్టోరీ అయింది. అరే బాబు పోరా రాయన నీ డబ్బు. సో మేము చేసిన తప్పు మీరు చేయకూడదని, అది మీరు చేసిన తప్పు మీరు చేయొద్దని. సో ఇటు తొర్రూరు చూపించు, బస్ స్టాండ్ నుంచి తొర్రూరు బస్ స్టాండ్ చూపిస్తాం మీకు. చూస్తారా అండి గైస్? చూస్తారంటే పక్కా ఫాలో చేస్తానంటే చూపిస్తాను. ఏమంటా చూపినా? ఓకే చూడండి. తొర్రూరు బస్ స్టాండ్ గైస్, ఇది మా ఊరిది తొర్రూరు బస్ స్టాండ్. బంగారమే ఏంటి ఇలా మాత్రం మామూలుగా. మరి అక్కడ గుజరాత్లో ముంబైలో వర్షాలు విపరీతంగా ఉంది, మరి ఇక్కడ మరి ఎండలు ఉన్నాయి. మరి మీరు ఏదైనా ప్లాన్ చేస్తారా? వానలు వచ్చేదానికి చేయాలి గాయస్, ఏదైనా చేస్తే మాకు కూడా సెండ్ అవుతుంది. మీరేం ప్లాన్ చేస్తారు? వాళ్ళే ప్లాన్ చేస్తారు. వాతావరణానికి కాల్ చేయాలి, తర్వాత మాకు కాల్ చేయాలి గైస్. మాకు ఫోన్ చేసిన ఆటో డ్రైవర్కి, ఐలన్ నాన్న ఉంటాడు మా ఊర్లో, ఏ పని అయినా ఆయనకే ఫోన్. సో ఆయన ఇప్పుడు ఎట్లా అవుతుందంటే రన్నింగ్లో ఫాస్ట్లో వచ్చేస్తాడు, విత్ ఇన్ సెకండ్ ఇక్కడ వచ్చేస్తాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ అమ్మపూడలు కలుస్తుందా. ఇంకా మన బ్రో కూడా తొర్రూరే. సో నాకు లోకలే సంజయ్ బ్రో, నాది అమ్మపురం, ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇంకా రాలే, ఏదన్నా ఫోన్ చేసి తమ్ముడు వస్తున్నా అన్నాడు. ఇంకెంతసేపు పడుతుందో మనం ఇంకెంతసేపు వేస్తాం. మీరైనా కాల్ చేస్తే ఆయన నెంబర్ ఇస్తాం, మీరైనా కాల్ చేయండి. వాళ్ళు ఎందుకు కాల్ చేస్తారు? హెల్పింగ్, ఫాలోవర్స్కి హెల్పింగ్ ఉండాలి కదా, అంతే. మనం హెల్ప్ చేయాలి వాళ్ళకి, మేము హెల్ప్ చేస్తాం, మీరు మనకి హెల్ప్ చేయాలి. మనం హెల్ప్ చేసుకునే ముందుకు వెళ్ళిపోవాలి. హెల్ప్ ఎట్లా చేస్తారు మనకి? అది వచ్చిండు, ఐలాండ్ వచ్చిండు. ఇంకా ఐలాండ్ ఆటో అనేది చాలా రోజుల తర్వాత వస్తున్నా గైస్ మా ఊరికి. అయితే హ్యాపీగా అనిపిస్తుంది అన్న, అంటే ఊరిని చూడాలని ఫీల్ వస్తుంది. ఏంటో ఐలన్నా అంతే. నిజంగా చెప్పాలంటే మా ఊరంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడ పోయినా ఎక్కడికి వెళ్ళినా మా అమ్మపురం అంటే వేరే నాకు, మా ఊరంటే.
ఎంత అసలేంది ఎన్ని రోజులున్నా బోరు కొట్టదు. మా ఊరు పోతుంటే వ్యూస్ కనబడుతుంది గైస్. అటు ఇటు పొలాలు ఉంటాయి, మధ్యలో వ్యూ ఉంటుంది, సూపర్ ఉంటుంది ఆ వ్యూ మాత్రం. డ్రోన్ షాట్ ఉంటే మాత్రం సూపర్, కానీ మనకు డ్రోన్ షాట్ లేదు కాబట్టి దీంతో యాక్సెస్ కావాలి. మీకు చూపిస్తా చూడండి. చూడండి ఇది మా ఊరికి ఫస్ట్ ఎంట్రింగ్ వాగు. రీసెంట్గా వర్షం వచ్చి మొత్తం ఇక్కడ కూలిపోయింది గైస్. ఇది ఈ రూట్ ఉందా, ఈ రోడ్ ఉందా, ఇదంతా కూలిపోయింది. ఇక్కడ ఏం లేదు, ఇది రీసెంట్గా మొన్ననే చేసిర్రు. చూడండి ఇటు మొత్తం ఇటు సైడ్ అంతా అదే గైస్, మొత్తం పొలాలే, మొత్తం పొలాలే ఉంటాయి. ఏనన్నా ఈసారి ఫస్ట్ టైం మా ఊరికి ఇన్ని వాటర్ రావడం. చూడండి అంతా చూడండి గ్రీన్నెస్ ఎంత సూపర్ ఉందో. మాకు వాటర్ అనేది ఫస్ట్ టైం గైస్ ఇక్కడ దాకా రావడం. ఈ రూట్ ఉందా, ఇక్కడ దాకా వచ్చినాయి నేను వాడ. ఈ రూట్ అంతా వాటరే గైస్, మొత్తం వాటర్తో నిండిపోయింది. ఘోరం అంటే ఘోరం నిండిపోయింది. మాకు ఎప్పుడు ఏ సంవత్సరం ఇట్లా ఇప్పుడు రాలేదన్న మన ఊరికి, ఇదే ఫస్ట్ టైం మాకు ఇంత వాటర్ రావడం. ఎంత నిండిపోయింది గైస్ వాటర్తోనే. మన గుజరాత్లో ఎంత నిండిపోయిందో మన తెలంగాణలో కూడా నిండిపోయింది. ఇక్కడ దాకా వచ్చినాయి గైస్ వాటర్, ఇక్కడ దాకా వాటరే ఉన్నాయంట. ఇక్కడ దాకా ఇక్కడ మా ఇల్లు కనబడుతుంది గైస్, ఆ బిల్డింగ్ కనబడుతుందా, దాని పక్కనే మా ఇల్లు. ఇది మా ఊరు హనుమాన్ టెంపుల్. సో గైస్ ఫైనల్లీ తెలంగాణకు వచ్చేసిన. సో ఇదే గైస్ మా ఇల్లు తెలంగాణలో, అమ్మపురంలో. లగేజ్ అయితే ఇక్కడ పెట్టినా గైస్. సో నిన్న చూసారుగా మొత్తం చోంట పోసింది. నాకు ఎప్పుడు వెళ్ళి స్నానం చేయాలని ఉంది, స్నానం చేయాలి. ఎప్పుడు స్నానం చేస్తే అప్పుడు ఫ్రీ అయిపోతాం, మైండ్ ఫ్రీ అయిపోతుంది. అండ్ సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా గైస్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో చాలామంది అయితే సబ్స్క్రైబ్ తక్కువ మంది ఉన్నారు గైస్, నాకైతే అదే నాకు బాధ అనిపిస్తుంది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోతో ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ వినాయకుడు బ్లాగ్లో కలుస్తా, మన వినాయకుడిని కూడా చూపిస్తా గైస్. సో వచ్చింది దానికోసం కాబట్టి సో బ్లాగ్ చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ మా కల్చర్ వినాయకుడు కూడా ఏమేమి నడుస్తాయి అన్నీ చూపిస్తా. సో బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం, బాయ్.